నమస్తే వెల్కమ్ టు ఫోకస్. ఎలక్ట్రిక్ వెహికల్స్ కు డిమాండ్ పెరుగుతుంది. నిన్న మొన్నటి దాకా అవేం బండ్లు అని కొట్టిపారేసిన వాహనదారులే ఇప్పుడు అవే కావాలంటూ ఎగబడుతున్నారు. ఎలక్ట్రిక్ బైక్ షోరూం వైపు కన్నెత్తి చూడని వాళ్ళు సైతం బైక్ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో వాహనదారుడి ఆలోచన మారుతుంది. నిత్యం ఇంధనం కోసం డబ్బులు పెట్టే కంటే ఎలక్ట్రికల్ వెహికల్ కొనడం బెటర్ గా భావిస్తున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు బగ్గుమంటున్నాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ 100 రూపాయలకు చేరువవుతోంది. దీంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. మరి ఇప్పుడు వీటందరికీ ఆల్టర్నేటివ్గా మారిపోయాయి ఎలక్ట్రికల్ వెహికల్స్. ఇప్పటికే హైదరాబాద్లో ఎలక్ట్రికల్ 2 వీలర్స్ 4 వీలర్స్ వచ్చాయి. మరి అవి ఏ విధంగా రన్ అవుతున్నాయి, వాటి ప్రైసింగ్ ఏ విధంగా ఉంది, జనాల్లో ఎలక్ట్రికల్ వెహికల్స్పై ఎంతవరకు అవేర్నెస్ ఉంది, మరి ప్రభుత్వ పాలసీలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. పెట్రోల్ డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. లీటర్ పెట్రోల్ సెంచరీకి చేరువైంది. డీజిల్ సైతం పెట్రోల్తో పోటీ పడుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో వాహనదారుల జేబులకు చిల్లు పడుతోంది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గ్యాస్ బండ గుదిబండయింది. కూరగాయల ధరలు కొండెక్కాయి. ఇవి చాలదన్నట్లు రోజురోజుకు పెరుగుతున్న చమురు ధరలు అదనపు భారంగా మారుతున్నాయి. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్లు మారింది పరిస్థితి. పెరుగుతున్న ధరలతో బండిని బయటకు తీయాలంటేనే జంకుతున్నారు వాహనదారులు. నిత్యం పనులు ఉద్యోగాల నిమిత్తం వెళ్లే సగటు వాహనదారుడి కష్టార్జితంలో సగం పెట్రోల్ డీజిల్కే పోతోంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు సైతం వాచిపోతున్నాయి. అసలే కరోనా కష్టాలు వెంటాడుతున్న తరుణంలో పెరుగుతున్న ధరలు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా మారాయి. దీంతో వాహనదారుడి ఆలోచన మారుతోంది. ఎలక్ట్రిక్ వెహికల్ కొనడం బెటర్ గా భావిస్తున్నారు. నిత్యం పెట్రోల్ శాతం ఖర్చుతో ఈ బైక్స్ యూజ్ చేయొచ్చు. 4 గంటల ఛార్జింగ్ తో 100 కిలోమీటర్స్ తిరిగేయచ్చు. ఎప్పట్లాగే వీటిని కూడా ఈఎంఐ ద్వారా కొనేయచ్చు. అయితే కేవలం మనం బైక్ కొనడం మాత్రమే కాదు, వేరే వారికి రిఫర్ చేయడం ద్వారా రోజుకి 5,000 నుండి 50,000 వరకు సంపాదించే అద్భుతమైన అవకాశాన్ని ఆడమ్స్ సంస్థ కల్పిస్తోంది. మీరు వింటుంది నిజమే. ఈ బైక్స్ బుక్ చేయించడం ద్వారా నెలకు లక్షల్లో సంపాదన. ఆల్రెడీ రోజుకు 50,000 ఎర్న్ చేసే వాళ్ళు చాలా మందే ఉన్నారు.